మరి సర్వాయి పాపన్న అంటే ఒక సింహ స్వప్నం. తెలంగాణ మొట్టమొదటి బహుజన రాజు. మరి ఆ రోజుల్లోనే అత్యాచారాలకు అగెనెస్ట్గా బీసీలను అందరినీ కూడగట్టుకొని పోరాటం చేసి మరి ఎన్నో కోటలు సాధించి చివరికి గోల్కొండకు రాజై తర్వాత తెలంగాణ అంతా కూడా రాజ్యాధికారాన్ని పరిపాలించాడు. మరి వారి చరిత్రను ఇన్ని రోజులు కూడా దాచిపెట్టారు. తెలంగాణకు మొట్టమొదటి వీరుడు రాజు ఈ సర్వాయి పాపన్న గారు. మరి వారు ఆ రోజుల్లోనే ఎలాంటి ఆయుధాలు లేకుండా, ఎలాంటి శిక్షణ లేకుండా, ఎలాంటి చదువు లేకుండా రాజ్యాధికారం వెళ్ళినప్పుడు ఈరోజు బీసీలంతా ఎంతో చదువుకొని ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారు. మరి వారంతా కూడా ఏకమై వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క ఆదర్శాన్ని ముందుకు తీసుకొని తెలంగాణలో బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.